95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పాలనలో సీఎం చంద్రబాబు సబ్సిడీతో ట్రాక్టర్లను అందించారు. రైతు రథం పథకం ద్వారా 200 మంది రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశామన్న కాల్వ. ఏలూరు పోనంగిలోని డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలి, లేదంటే ప్రజా ఉద్యమం చేపడతామన్న టీడీపీ ఇన్ఛార్జి రాధాకృష్ణయ్య. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడంలో 60 మంది కంటికి గాయాలు. బాధితులతో కిటకిటలాడుతున్న సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రాంగణం. విశాఖ సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో నరక చతుర్దశి కళాకారులతో సాంప్రదాయబద్ధంగా సాగిన నరకాసుర వధ కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పాలనలోని వ్యవసాయాన్ని యాంత్రీకరించాలన్న సదాలోచనతోటి చంద్రబాబు హయాంలో సబ్సిడీతో ట్రాక్టర్లను అందించామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. గుమ్మఘట్ట మండలం గోనబావి గ్రామంలోని టీడీపీ పాలనలో రైతులకు రాయితీపై మంజూరు చేసిన ట్రాక్టర్ల వద్ద ఆయన సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని రైతు రథం పథకం ద్వారా దాదాపుగా 200 మంది రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశామన్నారు. వైసీపీ వచ్చాక రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్సిడీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం రైతులకు ట్రాక్టర్లుగా ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, 4.5 సంవత్సరాల కాలంలో ఎంతమంది రైతులకు వ్యక్తిగతంగా ట్రాక్టర్లు ఇచ్చారు? ఈరోజు చెప్తా ఉన్నారు ఏదో గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపులకు ఒక ట్రాక్టర్ ఇస్తామని. అవి ఎన్ని ఇచ్చారు? 10-15 ట్రాక్టర్లు ఇచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు చేసుకుంటా ఉన్నాడు కాపు రామచంద్రారెడ్డి. నేను 200 ట్రాక్టర్లు ఇప్పించా. మరి కాపు రామచంద్రారెడ్డి 200 ట్రాక్టర్లు ఇప్పించాలంటే ఎన్నిసార్లు ఎమ్మెల్యే కావాలా? 5 సార్లు ఎమ్మెల్యే అయినా ఇన్ని ట్రాక్టర్లు ఇప్పించలేడు. 3 సార్లు ఎమ్మెల్యే అయితే కూడా 50 ట్రాక్టర్లు ఇప్పించరా? అంటే రైతును ఆదుకోవాలనే శ్రద్ధ ఉండాలా, రైతుకు చేదోడు వాదోడుగా నిలవాలనే పట్టుదల ప్రజాప్రతినిధులకు ఉంటే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో రైతులకు ఇతోధికంగా ప్రభుత్వం నుంచి సహాయాలు వస్తాయి. ఈరోజు వ్యవసాయ రంగంలో ఇస్తున్న రాయితీ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి యాంత్రీకరణకు ఉపయోగించే ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ ఇవన్నీ కూడా బంద్ చేసి రైతు రథం ట్రాక్టర్లన్నీ కూడా నిలిపివేసి రైతులకు తీరని అన్యాయం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక పాలకులు. వీళ్ళందరూ కూడా రైతుల పట్ల శ్రద్ధ లేదు. యాంత్రీకరణ ముమ్మరం చేసి వ్యవసాయానికి అనుసంధానంగా మార్చి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించే ఆలోచన అంతకంటే ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈరోజు వ్యవసాయ పథకాలన్నీ కుంటుపడ్డాయి, రైతు సహాయాలు తగ్గిపోయినాయి, రైతుకు ప్రభుత్వం నుంచి అందాల్సిన చేదోడు వాదోడు పూర్తిగా నిలబడిపోయింది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, రైతులను ఆదుకున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికే రైతుల పట్ల శ్రద్ధ ఉండింది. ఈరోజు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులందరూ కూడా ఆర్థిక ఊబిలో కూరుకొని ఉన్నారని నేను ప్రకటిస్తాను. ఏలూరు పోనంగిలోని డంపింగ్ యార్డును తక్షణమే తరలించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాధాకృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డును స్థానిక నేతలతోటి కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాయు కాలుష్యం, పరిసర ప్రాంత ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతుంటే ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఎమ్మెల్యే ఆళ్ల నాని తన చాతగనితనంతో సమస్యను పరిష్కరించలేకపోయారని అన్నారు. ఈ డంపింగ్ యార్డ్ ని ఇక్కడ నుంచి తరలించవలసిందే అనేది వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఏక నినాదం ఇచ్చారు. దాన్ని తప్పనిసరిగా రేపు ఏదైతే ప్రజావేదికలు జరుగుతాయో దాంట్లో మొట్టమొదటి తీర్మానంగా దీన్ని పెడతాం జరుగుతుంది. మేము తప్పనిసరిగా రేపొద్దున పానింగ్ లో జరిగే ప్రజావేదిక అవ్వచ్చు, అలాగే వైఎస్ఆర్ కాలనీలో జరిగే ప్రజావేదిక తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని తీసేయాలంటున్నారో దీని పక్కన తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా తీసేయాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎమ్మెల్యే గారు ఎక్కడైతే ఉన్నదో దీని మీద స్పందించకపోతే
రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఉద్యమాన్ని కార్యాచరణలో రూపం చేస్తాం. తప్పనిసరిగా ఇదందరికీ కూడా ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం అనేది తెలియపరుస్తూ, ప్రజలందరూ కూడా ఈ రోజున వాళ్ళు చూడటానికి వచ్చారు అని అంటే, వీళ్ళు రాత్రి 7ంటికి ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే పానింగ్ వాళ్ళకి కళ్ళు కూడా కనిపించిన పరిస్థితిలో చాలా మందికి యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. దీని మీద కూడా అనేక విధాలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా ఫిర్యాదులు వాళ్ళేం పట్టించుకున్న దాఖలాలు ఏం లేవు. దీని మీద స్పందించవలసిన అవసరం ఉన్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా పాదయాత్రకు వచ్చినా కూడా దీని గురించి మాట్లాడరు. ఇంటికి వెళ్తే వాళ్ళకి కల్పించే పరిస్థితి లేదు. పానింగ్ ప్రజానీకానికి అందరికీ కూడా అర్థమైంది. తప్పనిసరిగా ఈ డంపింగ్ యార్డ్ అని మార్చకపోతే భవిష్యత్తులో మన మనుగడికే ప్రమాదం అనే వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దీని మీద స్పందించి వెంటనే కార్యాచరణలో పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. దీపావళి సందర్భంగా పిల్లల నుంచి పెద్దల వరకు బాణసంచా కాల్చడంలో పోటీలో పడ్డారు. ఈ క్రమంలోనే అజాగ్రత్తగా ఉండటం వల్ల దాదాపుగా 60 మందికి పైగా గాయపడ్డారు. కంటి గాయాలతోటి వీరంతా సరోజినీదేవి ఆసుపత్రికి వచ్చారు. కొందరికి గాయాలు ప్రమాదకరంగా ఉండటంతో శస్త్రచికిత్స కూడా చేశారు. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్నపిల్లలు, యువతే ఉన్నారు. విశాఖ సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయంలో నరక చతుర్దశి దీపావళి ఉత్సవాలను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. నరక చతుర్దశిని పురస్కరించుకుని రాత్రి సమయంలో నరకాసుర వధ సాంప్రదాయబద్ధంగా జరిగింది. అందులో భాగంగా స్వామి అమ్మవార్లను పల్లకీలో అధిష్ఠింపచేసి మాడు వీధుల్లో ఊరేగించారు. అదే సమయంలో నరకుడి విగ్రహాన్ని ధనురార్పణలతోటి ముస్తాబు చేసి స్వామితో యుద్ధం చేస్తున్నట్లుగా అర్చకులు, సిబ్బంది నాటకీయంగా ఉత్సవాన్ని జరిపారు. ఈ 3 సార్లు కూడా నరకుడు స్వామిపై దండెత్తినట్లుగా ప్రదర్శన చేసి చివరిగా తూర్పు మాడవీధిలో స్వామివారు నరకుడి శిరచ్ఛేదనం చేసి రాక్షస సింహారాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వావిలాల నగర్లోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగింది. దీపావళి సెలవులకు లక్ష్మణ్ నాయక్ కుటుంబ సభ్యులతోటి కలిసి విజయవాడ వెళ్లడంతో ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. లాకర్లో ఉన్న 56 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి వస్తువులు, 40,000 నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్ నాయక్ అండి. నేను గవర్నమెంట్ టీచర్ని. శనివారం సాయంత్రం 4:30కి మేము కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్ళాము.
తిరిగి నాకు పొద్దున్నే మా ఇంటి వెనక వైపు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఇంట్లో ఏదో దొంగలు పడినట్టున్నారండి, మొత్తం పగలగొట్టున్నాయని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి వచ్చాము. ఈలోపు సార్ వాళ్ళకి ఫోన్ చేశాను, పోలీస్ స్టేషన్కి కూడా. సార్ వాళ్ళు వచ్చారు, మొత్తం చూశారు. ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారితో సహా అందరూ వచ్చి ఒకసారి చూశారు. క్లూస్ టీమ్ వాళ్ళు కూడా వచ్చి దాని గురించి అది చెప్తా ఉన్నారు. మొత్తం 56 గ్రాములు గోల్డ్, కేజీంబావు వరకు సిల్వరు, 40,000 రూపాయలు క్యాష్ వరకు పోయిందండి. అదే సార్ వాళ్ళతో కూడా చెప్పాము. నందిగామ కంచుకచెర్ల మండలం కీసర మునేటి వాగు వద్ద 5 వ్యక్తులు గల్లంతయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు వచ్చి నీళ్లలోకి దిగిన వ్యక్తులు లోతు గుర్తించకపోవటం వల్ల నీటిలోనికి దిగిన 5 యువకులు కూడా గల్లంతయ్యారు. సమీపంలోని స్నేహితులు చూసి కేకలు వేయడంతో రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. 2 వ్యక్తులు అప్పటికే మృతి చెందగా 3 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 3 కూడా నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. నెల్లూరు జిల్లా కావలి నుంచి కాంగ్రెస్ అభిమాని 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విజయం గెలవాలని సైకిల్ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ వస్తే స్పెషల్ హోదా వస్తుందని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, 400కే గ్యాస్ సిలిండర్ వస్తుందని, మహిళలకు భద్రత, ఇటువంటి ఎన్నో పథకాలు వస్తాయని కాంగ్రెస్ అభిమాని సైకిల్ యాత్ర చేస్తూ కాంగ్రెస్ పై ఉన్న నమ్మకాన్ని చాటుకున్నాడు. నేను కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, కావలి నుంచి అర్ధగిరి వీరాంజనేయ టెంపుల్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాను. ఈ సైకిల్ యాత్ర ప్రధాన లక్ష్యము 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా వస్తుంది, మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ హోదా వస్తుంది. స్పెషల్ హోదా వల్ల మనకి జిఎస్టీలు భారాలు తగ్గుతాయి. కాంగ్రెస్ చెప్తుంది, పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రామిస్ చేస్తుంది, గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాము, బస్సులు ఫ్రీ, లేడీస్కి బస్సులు ఫ్రీ చేస్తామని నిరుద్యోగ సమస్యలు తీరుస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రజా సంస్థలను స్థాపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు రైల్వేస్ అయితేమి, ఎయిర్పోర్ట్లు అయితేమి, అలాగే రైల్వేస్ అయితేమి అన్ని మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తున్నారు. బ్యాంకులు కానీ అన్ని కాంగ్రెస్ ని బలపరచండి, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించండి. కాంగ్రెస్ ని బలపరుద్దాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. కాంగ్రెస్ ని బలపరుద్దాం, కులం, మతం, భాషా భేదం లేని సమాజాన్ని నిర్మించుకుందాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలోని కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగ నిలయం ప్రసిద్ధిగాంచిన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని స్వామివారిని దర్శించేందుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసేందుకు కార్తీక మాసంలోని భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. కార్తీక మాసంలో స్వామివారికి ప్రీతికరమైనటువంటి
ఇటువంటి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి పంచారామ భక్తులు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నిత్యం అన్నదానం, ప్రసాదం, మంచినీరు ఏర్పాటు చేశారు. ఉన్నారు ఫోన్ చేశాను అయిపోయింది వస్తానన్నా ఒకసారి ఉంటే తీసుకొచ్చి లోపలికి చెప్పండి. భైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం పాప సంభవ. ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాల్లో ఒకటైన పాలకుల్లో శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు రేపటి నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీయుత కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద శ్రీ స్వామివారి దేవస్థానం నందు తెల్లవారుజామునే ప్రత్యేక దర్శనం తెల్లవారుజామున 3 గంటల కానించి దర్శనం ఇవ్వటం, అలాగే అభిషేకాలు, అలాగే వచ్చి దర్శించుకునే భక్తులకి ప్రత్యేక దర్శనం, అలాగే ఉచిత దర్శనం, అలాగే క్యూ లైన్లు, పటిష్టమైన క్యూ లైన్లు, అలాగే బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు కూడా భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే సలివింద్రాలు కానివ్వండి, అలాగే క్యూ లైన్స్ కానివ్వండి, అలాగే లైటింగ్, విద్యుత్ అలంకరణ కానివ్వండి, అలాగే భక్తులు వచ్చేవారు అందరికీ కూడా చక్కటి సౌకర్యం ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూర ప్రాంతంలో వచ్చే భక్తులందరికీ కూడా వెహికల్స్ మీద వచ్చే భక్తులందరికీ కూడా వాహనాలను నిలిపించుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో లాగే శ్రీనివాస డీలక్స్ రోడ్డు కానివ్వండి, అలాగే మనకు మార్కెటింగ్ యార్డ్ కానివ్వండి, అలాగే కోర్టు ఆవరణ ఏరియాలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ స్థలాలు కేటాయించడం జరిగింది. 50 మంది భక్తులు దూర ప్రాంతాలు వచ్చే భక్తులందరూ కూడా గమనించి వారందరూ కూడా వాహనాలు అక్కడ నిలిపివేసి, అంటే దేవస్థానానికి చాలా వాక్ఫుల్ డిస్టెన్స్ ఇదంతా కూడా అక్కడ పెట్టి కాలినడకన వస్తే కనుక స్వామివారి దర్శనం ఎంతో చక్కగా జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలోని చెర్నకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. అమృతం కోసం మదించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోప కిశోరుడిలాగా గోప సంపదను పరిరక్షించే మంగళ దేవతగా ఆలవేలు మంగ.
ఓం నమో వెంకటేశాయ. ఓం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పాలనలో సీఎం చంద్రబాబు సబ్సిడీతో ట్రాక్టర్లను అందించారు. రైతు రథం పథకం ద్వారా 200 మంది రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశామన్న కాల్వ. ఏలూరు పోనంగిలోని డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలి, లేదంటే ప్రజా ఉద్యమం చేపడతామన్న టీడీపీ ఇన్ఛార్జి రాధాకృష్ణయ్య. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడంలో 60 మంది కంటికి గాయాలు. బాధితులతో కిటకిటలాడుతున్న సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రాంగణం. విశాఖ సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో నరక చతుర్దశి కళాకారులతో సాంప్రదాయబద్ధంగా సాగిన నరకాసుర వధ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.